హర్షవర్ధన్ 10th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయి, ఇంటర్ కూడా ఫెయిల్ అయిన అబ్బాయి, అంటే అంత చదువులో ఫెయిల్ అయిన అబ్బాయి ఒక రంగంలో సక్సెస్ అయ్యాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషి ఒక రంగంలో సక్సెస్ అవ్వడానికి చదువుతో పని లేదు అనడానికి హర్షవర్ధన్ ఒక ఉదాహరణ. దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? అంటే చదువు అన్నది ఎంతవరకు ఒక మనిషికి అవసరం, మీ ఎక్స్పీరియన్స్? 10th ఫెయిల్ అయిన తర్వాత నేను కూడా ఫెయిల్ అవుతానా అంటే అప్పటిదాకా తెలియదు నాకు. మా ఫాదర్ మామూలుగా బిజినెస్ మ్యాన్ లేకపోతే రెగ్యులర్ వేరే ప్రొఫెషనల్ ఉంటే ఓకే. ఆయన టీచరు, లెక్చరర్, ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, జువాలజీ సబ్జెక్ట్, వెరీ గుడ్ స్టూడెంట్ ఆయన కాలేజ్ డేస్లో. మా ఫాదర్ ఫ్రెండ్స్ అందరికి ఎలాగ, మా ఫాదరే గాడ్ ఫాదర్. ఎవరు? మా ఫాదర్ ఫ్రెండ్స్ పిల్లలకి ఈయన డిక్టేట్ చేసేవాడు, కమెంట్ చేసేవాడు, చెప్పేవాడు, గైడ్ చేసేవాడు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇలా చదవండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని. వాళ్ళందరూ ఈయన మాటలు విన్న అద్భుతమైన ఉత్తీర్ణతలో ఉంటే ఎదవ నేను అసలు ఆ ఫెయిల్ అన్నది అసలు బిత్తరపోయానమాట. అంటే ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న మా ఫాదర్ ఫెయిల్యూర్ అయితే ఎలా ఉండాలి? కొట్టి ఎదవ ఇంతకాలం నేను తప్పు చేశాను రా, నోరు మూసుకునే వాళ్ళ నుంచి అన్ని చదువుకో, నువ్వు ఇలా ఉండు అలా ఉండని చెప్పాలి. ఫెయిల్ అయిన తర్వాత నేను బాధపడలేదండి. అంటే బాధ కాదు, బ్లాంక్ అయ్యాను. ఫస్ట్ థింగ్, ఇట్స్ నాట్ లైక్ ఐ వాజ్ ఎంజాయింగ్. అర్థం కాదు, ఫెయిలా నేనా? అది హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా, లేకపోతే పొరపాటున పక్కన ఉన్నట్టు చెప్పేశానా? సీన్ గడు ఫెయిల్ ఏంటాడు, నేను కాదు. అదెవడు సీన్ అంటున్నా ఊరికి పక్కన. ఇలాంటి ఒక విపరీతమైన అన్బిలీవబుల్ థింగ్. అంటే నాకు కూడా నాకు ఫెయిల్యూర్ ఏంటి? ఇది చాలా డేంజర్ సార్. చిన్నప్పటి నుంచి ఈ టాపిక్లో ఏం చెప్పడానికి చూస్తున్నా అంటే, సక్సెస్ అవ్వు, సక్సెస్ లేకపోతే నీ లైఫ్ లేదు, బాగా చదువుకో, ర్యాంకులు తెచ్చుకో, చదువుకోకపోతే ఫ్యూచర్ లేదు, దిక్కు లేదని నేర్పించే పేరెంట్స్ బుద్ధి తెచ్చుకొని దయచేసి పిల్లల్లో పసితనం పోగొట్టకండి. మీలో ఎటు పోయింది? పిల్లల్లా ఉండవు ఫస్ట్. వాళ్ళు స్టూడెంట్స్ చేయటమా, డాక్టర్లు చేయటమా, ఇంజనీర్ పెద్దయ్య కాడు ఏదో ఒకటి అవుతాడు. ఆడ కరెక్ట్ ఇంజనీర్ అయితే ఏంటి పరిస్థితి? ఫెయిల్యూర్ డాక్టర్ అయితే ఏంటి? డాక్టర్ అవ్వటం కాదు అక్కడ. ఇది ఎలా అంటే లవ్ స్టోరీ, పేరెంట్స్ కొట్టి లాస్ట్కి వీళ్ళిద్దరు కలిసి శుభం కాట్లు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సక్సెస్ఫుల్గా, శుభం అన్నది నమ్మి అందరు లవ్లో పడిన ప్రతి ఒక్కడు ఆ సినిమాని తిట్టుకుంటాడు. తర్వాత స్టోరీ ఎవడొచ్చి అప్పుడు అక్కడ వస్తుంది అసలు ప్రాబ్లం. యూ హ్యావ్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ ది యాక్చువల్ జర్నీ ఆఫ్ లైఫ్. అది ఏ రోజు లేదు. సక్సెస్, లైఫ్కి సంబంధించిన సక్సెస్ అన్నది మనం చాలా మటుకు ఏం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? సక్సెస్ అంటే ఏంటి లైఫ్లో? మామూలుగా ఊరికే టక్మన్ మీకు తోచింది చెప్పండి. మనకు నచ్చిన దాంట్లో మనం గెయిన్ చేయడం. కరెక్ట్. ఆత్మసంతృప్తి. కరెక్ట్. ఆత్మసంతృప్తి, నచ్చిన మనుషులతో ఉండటం, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, మనం కన్నా పిల్లలు చాలా గొప్ప పేరు మనకు తీసుకురావటం లాంటివి. సరే, పిల్లలు, చదువు, వృత్తి ఇది కాదు. సుఖంగా ఉండటం, జీవితం ప్రశాంతంగా ఉండటం, సుఖంగా చచ్చిపోవటం, ఇది కదా డెఫినేషన్స్. బట్ నా డెఫినేషన్ ఏంటంటే, సక్సెస్కి ఫస్ట్ అండ్ లాస్ట్ అల్టిమేట్ సక్సెస్ ఈ పుట్టడం. ప్రపంచంతో పోటీ పడి నేను నా మిత్రుల కన్నా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాను, ఎంత డబ్బులు సంపాదించుకున్నాను, ఎంత సక్సెస్ అయ్యాను, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, లేకపోతే ఎంత వెనకేసుకున్నాను, ఇవి ఉంటాయి కదా కొలమానాలు. వీటన్నిటిలో పడి అసలు సక్సెస్ ఒకటి మర్చిపోతున్నాం. సైన్స్లో ప్రతి చిన్న పిల్లల దగ్గర తెలిసేది, తల్లి గర్భంలో మనకు పోటీ ఎంతమంది ఉన్నారు, మన సిబ్లింగ్స్. అంటే వినడానికి కొంచెం కర్కశంగా క్రూడ్గా ఉంటుంది ఇది. అంటే ఎలాగంటే కొన్ని వేల కణాలు, లక్షలు కాదు, కోట్ల కణాలు పోటీ పడి, సైన్స్ గురించి చెప్తాను ఇప్పుడు, సైన్స్ పాఠం చెప్పట్లేదు, ఒక గుడ్డులోకి ప్రవేశించాలి. ఇది సైన్స్. అన్ని కోట్ల మందిలో ఒక్కటే ప్రాణం పోసుకుంటుంది. అది మనం అవుతున్నాం, మీరు అవుతున్నారు, నేను అవుతున్నాను. సో మనతో పాటు పోటీపడి పరుగుళ్ళు అందుకునే ఆ ఒక్క పోస్ట్ కోసం, ఆ పోస్ట్ ఏంటి? పుట్టుక. ఆ పోస్ట్ కోసం కోట్ల కణాలు పోటీపడిన తర్వాత అందులో మనం సక్సెస్ అవటం అన్నది ఫస్ట్ అండ్ అల్టిమేట్ సక్సెస్. ఆ తర్వాత పుట్టి బయటపడి, ఆడ పుట్టుకు చంపేస్తున్నారు, మగ పుట్టుకు పుడితే ఇంకో రకంగా ఉంటున్నాయి. అంటే చెప్తున్నా, ఒక మనిషి ప్రతి సినిమా, నాకు సినిమా అంటున్నాను అంటే గుర్తొచ్చింది, ఈగ సినిమాలో రాజమౌళి గారు సీన్ తీశారు. ఈగ సూపర్ డూపర్ హిట్ కదా. నాకు పర్సనల్గా రాజమౌళి బాహుబలికి 10 times ఎక్కువ ఈగ, నా పర్సనల్ ఒపీనియన్, టేస్ట్.
అంటే అంత గొప్ప నరేటివ్ నేనైతే అక్కడ చూడలేదండి హాలీవుడ్ ఫిల్మ్స్లో కూడా. ఎందుకు నాకేం నచ్చింది అన్న దాంట్లో నేను పుట్టుక గురించి చెప్తా. నాని క్యారెక్టర్ చచ్చిపోయి ఏ కింద పడుతుంది, అది మన అందరికి తెలుసు ట్రైలర్ దగ్గర నుంచి. నాని కొంచెంసేపు ఉంటాడు సినిమాలో, ఆ తర్వాత ఏక కింద అయిన తర్వాత ఏం చేస్తాడు రాజమౌళి చూద్దాం. అందరిలాగే నేను ఎంజాయ్ చేశా మార్నింగ్ షో. బయటకు వచ్చి పిచ్చెక్కిపోయి వెంటనే మ్యాట్నింగ్ వెళ్ళిపోయా. నా వల్ల చూసేయాలి మరొకసారి ఏంటిది. ఆ లోపలికి వెళ్ళిపోయి చూసిన తర్వాత నేను మార్నింగ్ షో చూసిన సినిమాకి తర్వాత చూసిన సినిమా పొందలేదు. అప్పుడు నాకు తోచింది, నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఆ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, గుడ్డు దశలోంచి అది ఈగ రూపం దాల్చి, అంటే ఈగ రెక్కలు తెచ్చుకొని ఒక మామూలు ప్రపంచంలో పడడానికి ఎన్ని కష్టాలు పడుతుందో దాదాపు 10 నిమిషాల పైన టైం తీసుకొని చెప్తాడు డైరెక్టర్. కమర్షియల్ స్టోరీ, సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు. ఒక ఈగని పెట్టుకొని కథ చెప్పొచ్చు అన్న దమ్మేంటి, అందులో ఎన్ని జాగ్రత్తలు పడి ఉండొచ్చు. ఈగతో వాయిస్ ఓవర్ పెట్టాలి, ఈగ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలాగులు చెప్పించాలి. లేదు ఒక్క సౌండ్ లేదు. కీరవాణి గారు నెక్స్ట్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండి, అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు ఆ దీంట్లో ఒక ఎమోషన్ కన్వే చేశాడు. ఏంటి మీకు గుర్తుంటే సినిమా, ఈగ గుడ్డులోంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద వరద వస్తుంది, వచ్చిన తర్వాత దాని రెక్కలు అంటుకొని ఉంటాయి. సార్ అదొక్కటే సినిమా సార్ నా దృష్టిలో, ప్రత్యేకమైన సినిమా. ఏంటి ఇంత కష్టపడాలా, విలన్ ఎలా చంపుతుంది పక్కన పెట్టండి. మనం ఏమనుకుంటాం, ఈగ విలన్ని చంపడం ఏంటి, ఏం చేస్తాడో చూద్దాం. అరే పిచ్చోడా, విలన్ చంపడం గురించి నేను ఇప్పుడు చెప్పట్లే, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను విలన్ కాదు, వీడు పుట్టుకు ఎంత కష్టమో మళ్ళీ చూడండి అంటున్నాడు. ఎంత అద్భుతం సార్ అది. మనం అది మర్చిపోయి తెల్లారు లేస్తే పేపర్లు ఇప్పుడు ఏం చూస్తున్నాం, 10th క్లాస్ పిల్లలు అంటే మా జనరేషన్లో, ఇప్పుడు 4th క్లాస్ పిల్లలు చచ్చిపోతున్నారు సూసైడ్లు చేసుకొని, మెంటల్లో బ్లాంక్ అయిపోతున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ పిల్లల్లో నేను చూశానండి. నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మళ్ళీ ఇలాంటి వాళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు, జీవితం మీద విపరీతమైన అవగాహన ఉన్నవాళ్ళు. అంటే పేర్లు చెప్తే బాగోదు కాబట్టి చెప్తున్నాను, పేర్లు వాళ్ళు మెన్షన్ చేయట్లా. అలాంటి వాళ్ళు పిల్లల విషయంలో ఎంత టెన్షన్ పడ్డారో తెలుసు. ఫైనల్గా వాళ్ళు రియలైజ్ అయింది ఏంటి, మనం పెడుతున్నాం ప్రెషర్ పిల్లల మీద అని రియలైజ్ అయ్యి, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు కొడుకు దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు చదువుకోక్కర్లేదు, నువ్వేమీ చేయక్కర్లేదు, నువ్వు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయి, నిన్ను చూడలేకపోతున్నాను ఇలాగా, ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు బాగుండాలని నేను ఏదో ప్రెషర్ పెట్టాను, కానీ దానివల్ల నువ్వు చాలా కష్టపడుతున్నావు. ఈ స్టోరీ నా ఫ్రెండ్ నాకు చెప్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. తల్లిదండ్రులు పడే వేదన ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఎలా ఉందంటే, చదువు 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 చదువు, ఎక్కడ చూసినా అదే గొడవ. ట్రస్ట్ మీ సార్, ఆ తర్వాత నుంచి వాడు చూసిన సక్సెస్లు అంతా ఇంత కాదు. ఈరోజు ఆ కిడ్ బ్రహ్మాండంగా చదువుకున్నాడు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, వెతుక్కుంటాడు, నువ్వు చూసి ఉద్యోగాల్లో వస్తాడు, చాలా బ్రహ్మాండంగా సెటిల్ అవుతాడు. చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రియలైజేషన్ ఎంతమంది పేరెంట్స్కి ఉంది. ఇటువంటి దాంట్లో నాకు ఫెయిల్యూర్ అన్నది వచ్చేటప్పటికి దెమ్మ తిరిగిపోయి, మా ఫాదర్ ఎక్కడికి వెళ్తా ఉంటే సినిమాకి వెళ్తా అన్నా. మా మదర్ షాక్. ఇప్పుడేంటంటే మా మదర్ని లేపి మా ఫాదర్ డబ్బులు ఇచ్చి వెళ్ళి, నేను సినిమా హాల్కి అంతే ఉత్సాహంగా వెళ్ళా. నాకేంటి, ఇప్పుడు నా ప్రతి సీను క్యాలిక్యులేషన్. ఫస్ట్ పెద్ద కమల్ హాసన్ చచ్చిపోతాడు, చచ్చిపోయినప్పుడు పాయిజన్ ఆ షార్ట్ ప్రొఫైల్లో ఉంటుంది. ప్రొఫైల్ అంటాం ఇప్పుడు చెప్తున్నా, ఈ పక్క నుంచి ఇలా స్పిల్ చేస్తుంటుంది ఆవిడ మదర్, అందుకు వాడు ఎవడో పొట్టోడు కింద పుడతాడు. బ్రిలియంట్ ఐడియా ఇది. ఈ క్యాలిక్యులేషన్తో వెళ్తున్నా. డైలాగు ఫస్ట్ ఒక గుడిసె ఉంటుంది, ఆ గుడిసెలోంచి ఒక జీప్ తనుకొని వస్తుంది, వాట్ ఎన్ ఓపెనింగ్. ఇప్పుడు అది చూడబోతున్నాను నేను, నాకు తెలిసి సినిమా స్క్రీన్ ప్లే అని దీన్ని అంటారు, ప్రజెంటేషన్ ఆఫ్ స్టోరీ, నరేషన్ ఆఫ్ స్టోరీ ఇన్ స్క్రీన్ ప్లే అంటారు. ఈ టర్మ్స్ నాకు తెలియగానే నేను ఊహించుకుంటున్నా, ఇలా చెప్పాలి కదా, ఇలా చెప్తున్నాడు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అడు పివిఎస్ శ్రీనివాస్, ఆడు పేరు చెప్పడం ఇష్టపడతా, ఫస్ట్ ర్యాంక్ రాడు, అలా కంటిన్యూస్ కొట్టేవాడు. భాస్కర్ అని యూఎస్లో ఇద్దరు సెటిల్, వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండేది. వీళ్ళిద్దరిలో పివిఎస్ శ్రీనివాస్ అనేవాడు నా పక్కన కూర్చున్నాడు. వాడు ఒకడే, వాళ్ళ ఫాదర్ డ్రాప్ చేస్తూ వచ్చినాడు. ఎగ్జామ్ పాస్ అయినందుకు, నేను ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు. వాడు ఆనందంగా ఉండాలని, నేను బాధపడకూడదని. ఇద్దరు ఫాదర్స్ ఒకే సినిమాకి పంపిస్తే తెలియకుండా ఇద్దరు పక్క సీట్లో కూర్చున్నాం. కూర్చుంటే వాడు లేట్గా వచ్చాడు ఇంకా సినిమాకి. నేను మొదటి నుంచి మిస్ అవ్వకూడదని పరిగెట్టుకుని ఫాదర్ని పదండి నేను. వాడు పక్కన కూర్చున్న తర్వాత హర్ష అన్నాడు. నేను పట్టించుకోడు, హాయ్రా అరే ఓకే. ఆ సాంగ్ ఏదో వచ్చినప్పుడు, ఏంట్రా నేను పాసా, ఫస్ట్ క్లాసా అన్నాడు. అంటే సెకండ్ క్లాసా అని అడగటం ఇష్టం లేక, నా చదువు స్తోమతడి తెలుసు. ఫస్ట్ అంటే కాదా, థర్డ్ క్లాస్ అంటానని ఆడి ఉద్దేశం. లేదురా ఫెయిల్ అన్నా. ఆడు కాసేపు నన్ను చూస్తున్నాడు అనే విషయం నాకు తెలుసు. ఆడు సినిమా చోట్ల నేను ఇంకా అలా చూస్తున్నా సినిమా.
బా గౌతమి ఆ డ్యాన్స్ బాగుంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ఉంది, ఇవన్నీ చూస్తున్నా ఈ మొహం ఇట్టో ఉంది, మధ్యలో చూస్తే నన్ను చూస్తూ నేను చూసేటప్పుడు కానీ తిరుగుతున్నాడు. నాకు ఇప్పటికీ గుర్తండి, అది ఎక్కడో పివి స్టూడియోస్ కాడికి ఈ సీన్ గుర్తుంటూ ఉంటుంది. వీడు పాస్ అయిన తర్వాత ఎంత ఏడిపించి పంపిస్తారు మా పేరెంట్స్ సినిమాకి, ఫెయిల్ అయిన వాడిని సినిమాకి అలా పంపించారు. అంటే సి దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఫాదర్ అండ్ మై ఫాదర్, నాట్ ఎవ్రీ ఫాదర్. ఒకసారి ఇప్పుడు బాగా డల్ అయిపోయాను నేను, అయిపోయి ఎందుకు యాక్టింగ్, అసలు ఎందుకు ఈ ఫీల్డ్ అంటే చూశారు, ఏమైందిరా ఏంటి ఎందుకు అలా ఉన్నావు అన్నారు, చాలా డల్గా ఉన్నా. అంటే ఇదే అన్న, నాకెందుకు అంత ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది, అసలు ఇందులో ఏముంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మా ఫాదర్ ఒక మాట అన్నారు, అరే ఇప్పుడు నువ్వు రాకముందు ఇక్కడికి వచ్చేంతవరకు, నువ్వు రాకముందు నాకు చాలా భయం ఉండేది, నువ్వు వచ్చిన తర్వాత కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఖచ్చితంగా నమ్మాను, ఏంటి ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి, బోల్డ్ అంత డబ్బులు ఉండాలి, లేకపోతే సపోర్ట్ ఉండాలి ఇలా అనుకున్నాను. బట్ ఏమీ లేకుండా నువ్వు వచ్చేసి వాళ్ళు మంచి పొజిషన్లోనే ఉన్నావు అంటే నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నౌ యూ వెరీ హ్యాపీ, చాలా కంటెంటెడ్గా ఉన్నావు, సడన్గా ఇదేంటి అన్నారు. అదే నాకు అర్థం అవ్వట్లేదు డాడీ, ఫర్ సమ్ రీజన్స్ నాకు ఇది ఎందుకో కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అంటే అక్కడ ఏదో జరిగింది నా మైండ్లో, ఆ టైంలో ఏదో డిస్టర్బెన్స్. అది 2 రోజులు ఉంటే పోయేదేమో, కానీ మా ఫాదర్ చెప్పిన ఇన్సిడెంట్కి నాకు వచ్చిన మోటివేషన్ అయితే మళ్ళీ వచ్చేది కాదు. అది ఏమన్నారంటే ఆయన, ఒకసారి పక్కన అట్లాస్ ఉంది అందుకున్నారు, పక్కన అట్లాస్ తీసుకున్నాను, అందులో మ్యాప్స్ అన్ని రకాల ఇవి ఉన్నాయి, అది లోకల్ మ్యాప్ కూడా తీసుకున్నాం. అందులో ఒకసారి ఓపెన్ చేయండి, అన్నీ ఓపెన్ చేశాను, ఏదో వేరే టాపిక్స్లోకి వెళ్తున్నారు. చూపించిన తర్వాత అలాగా ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది, ఇలా కనిపిస్తే అడిగారు, చెప్తున్నారు ఊరికే, అరే చూసావు కదా ఇది వైజాగ్, ఇక్కడ మనం ఉన్నాం, విజయనగరం, నేను కొంతకాలం అక్కడ జాబ్ చేశాను, తర్వాత ఇంకో ఊరు మా మావయ్యలో ఉన్న ఊరు, ఇంకొక మా అత్తాళ్ళు ఎవరో ఒక ఈ బంధువులు వాళ్ళు వీళ్ళు ఉన్న ఊర్లు కొన్ని చెప్పారు. ఇక్కడికి నేను వెళ్తే ఎవరైనా గుర్తుపడతారు, ఫలానా అంటే ఎవరైనా అంటే ఇన్ ద సెన్స్ నాకు తెలిసిన వాళ్ళందరూ గుర్తుపడతారు, నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, మన రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ దగ్గరికి నేను వెళ్తే గుర్తుపడతారు. కానీ కళ్ళు మూసుకొని వేలు ఒక దగ్గర పెట్టు అన్నారు. నాకు అర్థం కాలే, నువ్వు పెట్టి చెప్తాను, అలానే ఒక దగ్గర పెట్టా, కళ్ళు తెరిచా, తెరువు అంటే అటు చూడుకు, నేను ఒక విషయం చెప్తాను తర్వాత చూడాను. ఏంటంటే నువ్వు ఎక్కడ వేలు పెట్టావు నీకు తెలీదు, అక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా నీకు తెలియదు, కానీ అక్కడికి వెళ్తే నువ్వు ఎవరికైనా తెలిసే ఉంటావు, అది యాక్టర్కి ఉన్న అదృష్టం. చూడు అంటే అటు చూస్తే ఎక్కడో పెట్టున్నా, అప్పుడు చెప్పారు. సో వాళ్ళ నీకు అక్కడ ఒక్క మనిషి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కానీ ట్రైన్ ఏదో దిగావు ఆ ఊళ్ళో, సపోజ్ నీ పర్స్ పోయింది, డబ్బులు లేవు, సడన్గా ఏదో అయింది, ఇంకోటికి పరిస్థితి వచ్చింది అనుకో, ఎవరిని సాయం అడగాలో వాడికే తెలీదు, ఎవరిని అడిగినా సాయం చేయకపోవచ్చు. కానీ అదే ప్లేస్లో నువ్వంటే ఒక యాక్టర్ ఉంటే వాళ్ళు ఎదురొచ్చి డబ్బులు పోతే ఆ పర్స్ ఎక్కడ పోయిందో అది దొరికేదాకా ఎతికి పట్టుకొని, అది దొరకకపోతే వాళ్ళే ఏదో నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి నువ్వు ఉండాలని అనాలే. కానీ 4 రోజులు కాదు 6 రోజులైనా వాళ్ళు నీకు అన్ని ఆతిథ్యాలు ఇచ్చి నిన్ను చక్కగా కూర్చోబెట్టి ఉంచుతారు. నువ్వు వెళ్ళిపోతాననేదాకా నీకు ఆ ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. సో అది ఒక యాక్టర్కి ఉన్న అదృష్టం. అది నీ తండ్రి పేరు వల్ల నీకు వచ్చిందా, లేకపోతే నువ్వు చదువుకున్న చదువు వల్ల వచ్చిందా, నీ ఊరు వల్ల వచ్చిందా, ఇవన్నీ కాదు. అది కొన్ని అదృష్టం, అది కొంతమందికి అలా వస్తుంది. నీకు వచ్చిన పోస్ట్ని, నీకు వచ్చిన పదవిని, నీకు వచ్చిన స్థాయిని నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేయకు. నీకేదైనా ఇబ్బంది అనిపించింది, వ్యక్తిగతంగా ఏదైనా అనిపించింది, ఓకే. కానీ నీకు ఒక అదృష్టవశాత్తు ఎవ్వరికి రానిది ఒకటి నీకు వచ్చినప్పుడు ఏవేవో డిస్టర్బెన్స్లు వస్తున్నాయని దాన్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. దీనికోసం ఎంతమంది ఏమేమి వదులుకుంటున్నారో మనకు తెలియదా, ఎన్ని వింటున్నావు కథలు. సో అంతలాగా నువ్వు నిరుత్సాహపడిపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇఫ్ యూర్ అంటే ఎలా ఇఫ్ యూర్ ఫీలింగ్ లో, ఏదైనా కొంచెం ఏమంటారు దాన్ని, కొంచెం కుంగిపోయి ఉన్నావు, లేకపోతే ఏదైనా నచ్చలేదు, ఇబ్బందిగా ఉంది, చిన్న బ్రేక్ తీసుకో. కానీ ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడద్దు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక
అంటే అది టాలెంట్కి సంబంధించిన విషయం కాదండి. మా నాన్నగారు అది కూడా అనేవారు. ఇప్పుడు ఏమంటారంటే, అరే చాలామంది నీకన్నా తక్కువ టాలెంట్ ఉన్నోళ్ళు నీకన్నా చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, అలాగే నీకన్నా ఎక్కువ టాలెంట్ ఉన్నోళ్ళు అవకాశం నాకు బాధపడుతున్నారు. సో నిన్న ఒకడు ఉన్నాడు ఈ ప్లేస్లో, నువ్వు ఉంటున్న ప్లేస్లో, ఇవాళ నువ్వు ఉన్నావు, రేపు ఇంకోటి వస్తాడు. సో ఈ ప్లేస్లో నువ్వు ఉన్నంతసేపు దాన్ని నువ్వు ఎంజాయ్ చేయి, దాన్ని నువ్వు అర్థం చేసుకో, ఆస్వాదించు, గౌరవించు. అంతే తప్ప నువ్వు ఏదో పర్సనల్ ఫీలింగ్స్ ఏవో టపక్ తీసుకొచ్చి ఆడేదో అన్నాడు ఇంకోటితో పోల్చుకొని అది ఇది చేయి, నువ్వు అలా చేయవు నాకు తెలుసు అంటులే. ఆ రోజు ఆ మాట నాకు చాలా గమ్మత్తుగా, నిజంగా అండి. అంటే ఇది ప్రతి యాక్టరు అనుభవించేదే, కానీ నాకు ఎలా ఉంటుందంటే నిజంగా ఆశ్చర్యవేస్తుంది. ఎక్కడో అసలు ఒక ఆర్టిస్ట్కున్న, యాక్టర్కున్న అదృష్టం ఎక్కడో అసలు మనకు కనీసం అక్కడ వాళ్ళు ఉంటారని కూడా తెలియదు. అలాంటి మనుషులు మనల్ని సొంత మనిషిలా చూస్తున్నప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది. నాకేలా ఉంటుంది, పెద్ద పెద్ద స్టార్ల పరిస్థితి ఏంటి అనిపిస్తుంది. బట్ నా జీవితంలో వాళ్ళతో కంపారిజన్ కాదు, నా జీవితంలో గొప్ప డెఫినెట్గా ఎక్కడికి వెళ్తే అక్కడ అమృతం అని పిలుస్తుంటారు. అది క్యారెక్టర్తో పిలిపించుకోవడం అంత అదృష్టం కూడా లేదు సార్. మన ఒరిజినల్ నేమ్ ఎలాగో మనకు ఉంది, పాస్పోర్ట్లో అదే ఉంటుంది. కానీ బయట ఈ క్యారెక్టర్స్తో పిలిచి అదే గుర్తు పెట్టుకుని వాళ్ళలాగా మాట్లాడడం, వాళ్ళలాగా ఇచ్చేయటం, సార్వాడు అంటాం, అది నిజంగా అతీతం. మా ఫాదర్ ఒక లెక్చరర్ అయి ఉండి ఒక రెస్పెక్టెడ్ పోస్ట్లో ఉంటూ కొడుకు బాగా చదువుకోకపోతేనే వాళ్ళు వీళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసు. అంటే ఏంటి, ప్రొఫెషనల్ జెలసీస్ ఉన్నవాళ్ళు సేమ్ కొలీగ్స్లోనే ఒక చిన్న ఇది ఉంటుంది, వీడికి ఏంటి. మా ఫాదర్ కూడా ఏదో ఉంటుందిగా, అంత మంచి పోస్ట్లో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా అతన్ని ఏదో ఎత్తి చూపిద్దామని, ఎక్కడో దగ్గర వేలెత్తి చూపిద్దాం. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది, రాధాకృష్ణ ఏంటి మళ్ళీ దండయాత్ర చేస్తున్నట్టున్నాడు, ఇది రెండోసారి మళ్ళీ ఫెయిల్ అయ్యా పియూసీ అని, అది మీకు తెలియదు. అది ఆ స్టోరీ ఏంటంటే 10th తర్వాత ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు, అది ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అంటే 10thలో మిస్ అయిన తర్వాత 1 year గ్యాప్ వస్తుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటారు బ్యాచ్ అంతా వెళ్ళి. సెకండ్ ఇయర్ వాళ్ళు చదువుతున్న టైంకి ప్రీ యూనివర్సిటీ కోర్స్ నేను రాస్తే డిగ్రీలో ఈక్వల్గా మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు. కష్టపడి చదివానండి. సో కష్టపడడం అన్నది, కష్టపడితే అలాగే ఉంటుందని రిజల్ట్ మళ్ళీ చూపించింది. ఇష్టపడి చదవాలి, ఇది అర్థం అవడానికి ఈ ఏజ్ వచ్చింది, అది వేరే విషయం. సో అక్కడ మళ్ళీ డుమ్కి జంప్, మళ్ళీ ఇన్సల్ట్. ఇప్పుడు ఇన్సల్ట్ అవమానం అలవాటు అయిపోయింది. అలవాటు అయిన తర్వాత ఏం జరిగిందంటే చిరాకు వచ్చింది. ఇదేంటిది, ఎలా బతికాను నేను, ఇంత ఓడలు బళ్ళు అవుతాయంటే ఇలాగా అని రిలేట్ చేసుకున్నాను సార్ లైఫ్కి. అంటే ప్రతి ఒక్కళ్ళు బాగున్న రోజు బాగుంటుంది అనుకోకూడదు, అలాగే బాగాలేని రోజు కూడా బాగాలేదు ఇలాగే లైఫ్ అంతా ఉంటుంది అనుకోకూడదు కదా. దట్స్ వాట్ ఈజ్ అ పాపులర్ సేయింగ్ లైక్. బట్ నా వరకు నాకు అయిపోయింది నా పని, ఇంక బతుకు అవసరమా, ఇది ఏంటి అనుకునేటప్పుడు అండి సినిమా ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. నా గోల్ ఏంటి నాకు అర్థమైపోయింది, మ్యూజిషియన్ అవుదామని. అది గోల్ ఇప్పటికీ అవ్వలేదు, అది వేరే విషయం. మ్యూజిక్ డైరెక్షన్ నేను చేశాను, అది సక్సెస్ అయితేనే ఇది 10th క్లాస్లో నేను కళ్ళ నిజమైనట్టు. ఈ సినిమా సక్సెస్ మీద అది ఆధారపడి ఉంటుంది, ఇంకొద్ది రోజులు అది కూడా తెలుస్తుంది. సో యాజ్ అ ఫెయిల్యూర్ ఆఫ్ 10th class or intermediate or PUC, I proudly say that I'm a failure. ఓకే, One has to fail. లవ్లో ఫెయిల్ అవ్వాలి, చదువులో ఫెయిల్ అవ్వాలి, వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే టు సీ ద కిక్ ఆఫ్ లైఫ్. ఎలా ఎదిగాం కాదు, పడిన తర్వాత ఎలా మళ్ళీ బౌన్స్ అయ్యాం, ఒరిజినాలిటీస్ బయటకు వస్తాయి, ఫ్రెండ్స్ ఎవడో ఎనిమీ ఎవడో తెలిసిపోతుంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మామూలుగా, సబ్బాలే లేదు సార్. మీరు బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, చిన్న తేడా వచ్చినప్పుడు తెలుస్తాయి మీకు ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు. సో అది అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఫెయిల్యూర్ గురించి డెరగేటరీగా లేకపోతే డిప్రెస్డ్గా నేను ఇప్పుడే కాదు ఎప్పుడు మాట్లాడినాను.